జనాలు నిన్ను వాడుకుంటున్నారని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళకి నో చెప్పలేక వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నావా? నీ డిసిషన్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా? అయితే నువ్వు మ్యానిపులేట్ అవుతున్నావు. ప్రాబ్లం వాళ్ళది కాదు, నీది. నువ్వు అతి మంచిగా ఉన్నావు కాబట్టే వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. ఈ 5 రూల్స్ మైండ్ లో పెట్టుకో, ఎవడు నిన్ను టచ్ చేయడు. నంబర్ 1, వాళ్ళ మాట వినకుండా అండర్స్టాండ్ దేర్ ఇంటెన్షన్స్. వాళ్ళు ఒక తప్పు చేసి సారీ చెప్పి మళ్ళీ చేయను అని చెప్తారు, కానీ మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తారు. సారీ చెప్పినంత మాత్రాన వాళ్ళు మారుతారని కాదు, వాళ్ళు మారారా లేదా చూడు. వర్డ్స్ లై బట్ నాట్ బిహేవియర్. నంబర్ 2, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో మనం గమనిస్తే, సార్ ఈ ఫ్లాట్ మంచి పొజిషన్ లో ఉంది, ఈ వీకెండ్ ఎనీ టైం ఎవరైనా తీసుకోవచ్చు, మీరు టోకెన్ పే చేసి బ్లాక్ చేసుకోండి అని అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. దట్స్ మ్యానిపులేషన్. ఎవరైనా నిన్ను ఏదైనా పని ఇప్పుడే చెయ్యి అని ప్రెజర్ చేసినప్పుడు సింపుల్ గా లెట్ మీ థింక్ అని చెప్పు. ఆ టైం గ్యాప్ ఏదైతే తీసుకుంటున్నావో దట్స్ యువర్ పవర్. నంబర్ 3, స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ టూ మచ్. ఇది చాలా మంది చేసే మిస్టేక్. దేనికైనా నో చెప్పగానే ఎందుకు నో చెప్తున్నాను అని చెప్పి పెద్ద స్టోరీ చెప్తారు. అరే నా దగ్గర మనీ లేవు, కావాలంటే నా అకౌంట్లో చూడు అని చూపిస్తుంటారు. వెంటనే ఇది స్టాప్ చేయి. ద మోర్ యూ జస్టిఫై, ద మోర్ దే కంట్రోల్ యూ. నువ్వు రీజన్స్ చెప్పే కొద్దీ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఏ సింపుల్ నో ఈజ్ కంప్లీట్ సెంటెన్స్. నంబర్ 4, వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారేమో, వాళ్ళు నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో. ఇలాంటి అప్రూవల్ సీకింగ్ బిహేవియర్ నిన్ను వీక్ చేస్తుంది. వాళ్ళ స్టోరీలో నువ్వు విలన్ అయినా సరే బీ ఓకే విత్ దట్. నువ్వు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, నీ బౌండరీస్ నీకు ముఖ్యం. నంబర్ 5, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సైలెన్స్. మ్యానిపులేటర్స్ కి సైలెన్స్ ఇష్టం ఉండదు, ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు. నువ్వు సైలెంట్ గా ఉండు. నీ సైలెన్స్ వాళ్ళకి అన్కంఫర్టబుల్ చేస్తాయి అండ్ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ బయటపడతాయి. సైలెన్స్ ఈజ్ పవర్.